సైన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సో మేము ప్రతి సంవత్సరం కూడా మా స్టూడెంట్స్కి అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ హెక్టిక్ షెడ్యూల్స్లో నుంచి డెఫినెట్గా వాళ్ళకి బ్రేక్ కావాలి, ఒక రిక్రియేషన్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా రెజో ఫెస్ట్ అనే పేరుతో యాన్యువల్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ చేయడం జరుగుతుంది. మా సంస్థలో ఉన్నటువంటి అన్ని క్యాంపస్లు, హైదరాబాద్లో ఉన్న అన్ని క్యాంపస్ల నుంచి విద్యార్థుల మధ్యలో ఇంటర్నల్ కాంపిటీషన్స్ పెట్టి దాంట్లో నుంచి సెలెక్ట్ చేసినటువంటి షార్ట్ లిస్ట్ చేసిన స్టూడెంట్స్ ఇలాంటి గ్రాండ్ స్టేజ్లో గచ్చిబౌలి స్టేడియంలో పర్ఫామ్ చేయడం, దాంతోపాటు మా సంస్థలో చదివి వేరియస్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ సాధించినటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి సన్మానం చేయడం, అలానే వేరియస్ ఇండస్ట్రీస్లో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ప్రామినెంట్ పర్సనాలిటీస్ తోటి డైరెక్ట్గా స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ చేయించిన ఉద్దేశంతో స్టార్ట్ చేసిన రెజో ఫెస్ట్. ఇది 4th ఇయర్ జరుగుతుంది, సీజన్ 4 జరుగుతుంది. ఈ రెజో ఫెస్ట్లో ఈరోజు కూడా మా క్యాంపస్ నుంచి అందరు విద్యార్థులు రావడం, ఆల్మోస్ట్ ఒక పండుగ వాతావరణం లాగా విద్యార్థులు సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి డెఫినెట్గా స్టూడెంట్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చేయడం, దాన్ని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పాజిటివ్గా తీసుకొని వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మాకు ఇలా సపోర్ట్ చేస్తున్నటువంటి పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎంతమంది పిల్లలకి అవార్డ్స్ కూడా ఇచ్చారు? సో మా అన్ని క్యాంపస్లో ఉన్నటువంటి 2 days, నిన్న ఈరోజు 14th and 15th 2 daysలో కలిపి ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ అనేది గ్యాదరింగ్ తోటి ఇక్కడ ఈవెంట్ చేయడం జరుగుతుంది మేడం. ఈరోజు కర్ణం మల్లేశ్వరి ఈరోజు చీఫ్ గెస్ట్గా మనకి కర్ణం మల్లేశ్వరి గారు, ఇండియాకి ఫస్ట్ ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చినటువంటి మహిళ అనేటువంటి ఆమె జీవితం అనేది విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి మనిషితో డైరెక్ట్గా విద్యార్థులు మాట్లాడడం, విద్యార్థులు ఆమె నోటి ద్వారా వినడం, ఆమె నుంచి సక్సెస్ పాఠాలు నేర్చుకోవడం అనేటటువంటిది డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి చాలా అవసరం అనే ఉద్దేశంతో మేడం ఢిల్లీలో ఉంటున్నా కూడా మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి ఆల్ ద వే ట్రావెల్ చేసి మా స్టూడెంట్ ఇంటరాక్ట్ అయ్యింది. మాకు చాలా ఆనందంగా ఉంది.